లో ప్రజలు నానా రకాలుగా మాట్లాడతారండి. ప్రజలు ఎట్లా మాట్లాడతారు? నానా రకాలుగా మాట్లాడాలి. సత్యం అవసరం లేదు, వాళ్ళకి వాస్తవం అవసరం లేదు. గుర్తుపెట్టుకో నా ప్రియమైన విశ్వాసి, వాళ్ళకి సత్యం అవసరం లేదు, వాక్యం అవసరం లేదు, వాక్యానుసారమైన జీవితం అవసరం లేదు. వాళ్ళకి నచ్చింది మాట్లాడతారు, వాళ్ళకి తెలిసింది మాట్లాడతారు. దేవుని బిడ్డలారా, వాళ్ళకి ఎందుకంటే వాక్యం తెలియదు కానీ వారు మాట్లాడేదంతా వాక్య విరుద్ధంగానే మాట్లాడతారు. కానీ అదే మనకు నచ్చింది, దానికే మనం లోబడతాం. వాక్యానికి మాత్రం లోబడం. అవునా? వాక్యానికి మాత్రం లోబడం, వాక్యానికి మాత్రం ఇదేలు చూపం, దేవుని సన్నిధానం, దేవునికి భయపడం కదా. ఎవరికి భయపడం? దేవునికి భయపడం, దేవుని గౌరవించం, దేవుని వాక్యాన్ని గౌరవించం. దేవుని సన్నిధానంలో దేవుని పిల్లలు మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలండి. ఇక్కడ అబ్రహాముకు ఒకే ఒక కొడుకును దేవుని బిడ్డలారా ప్రభు బలివ్వమని అడిగినప్పుడు వాక్యం మనం చదువుతున్నాము. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పని